ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల్లో పలువురు మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లతో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతోంది. తాజాగా ములుగు జిల్లా చెల్పాక దగ్గర అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టు మధ్య నిన్న రాత్రి నుంచి చాలా సేపు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులకు చెందిన పలు కీలక కమిటీల సభ్యులు ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ గ్రేహౌండ్స్ యాంటీ మావోయిస్టు స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అయితే పోలీసులు ఇంకా ఈ ఎన్కౌంటర్ను ధృవీకరించలేదు. గత నెల 22న ఛత్తీస్గఢ్లోని భెజ్జీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా కుంటా పీస్ పరిధిలో డిస్ట్రిక్ట్స్ రిజర్వ్ గార్డ్ మావోయిస్టులు గాలింపు చేపడుతున్న సమయంలో ఇరుపక్షాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. 10 రోజుల్లోనే ఇప్పుడు ములుగు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరగడంతో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నాగారం మండలం చెల్పాక అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. దాంట్లో ముఖ్యులు ఎవరైనా ఉన్నారా? జరిగింది. బద్రు అని ఏసీఎస్ ఏరియా కమాండ్ కమిటీ మెంబర్ అతను మృతి చెందినట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. సంఘటన స్థలం నుంచి AK-47 రైఫిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్న బట్టి చూస్తుంటే అక్కడ పెద్ద నాయకుడే చనిపోయాడని చెప్పేసి పోలీసులు నిర్ధారణ రావడం జరిగింది. బద్రు కొన్ని రోజులుగా అంటే మొన్న రీసెంట్ గా వాజేడు మండలంలో ఇద్దరి ఇన్ఫార్మర్ల పేరుతో ఇద్దరిని చంపిన తర్వాత అప్పటి నుంచి పోలీసులు చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. వరంగల్ యాంటీ నక్సల్ స్క్వాడ్ తో పాటుగా ఛత్తీస్గఢ్ సంబంధించిన యాంటీ నక్సల్ స్క్వాడ్స్ రెండు సంయుక్తంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆపరేషన్ లో ఈ భారీ ఎన్కౌంటర్ ఉదయం జరిగినట్టు తెలుస్తుంది. అంటే జిల్లా కేంద్రానికి అందిన సమాచారం మేరకు ఇప్పటి వరకు 7 గుర్తించినట్టుగా పోలీసులు చెప్పడం జరుగుతుంది. సంఘటన స్థలంలో AK-47 రైఫిల్ బద్రు చేతిలో ఉండడం చూసి ఆ బద్రు చనిపోయాడని చెప్పేసి పోలీసులతో నిర్ధారణ రావడం జరిగింది. గత కొంతకాలంగా నవంబర్ 22న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో గతంలో మావోయిస్టులు 10 మంది మృత్యువాత పడడం జరిగింది. ఆ సంఘటన నుంచి చేరుకున్న అనంతరం ఇద్దరిని వాజేడులో గత వారం రోజుల క్రితం ఇద్దరిని మావోయిస్టులు పోలీస్ ఇన్ఫార్మర్ పేరుతో హత్య చేయడం జరిగింది. అయితే దీనికి ప్రతీకారంగానే పోలీసులు ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ లో ఇప్పటి వరకు జిల్లా కేంద్రానికి అందిన సమాచారం వరకు 7 అయితే మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్పడం. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయా అనిల్? ఎటువంటి ఆయుధాలు వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది? సంఘటన స్థలంలో అయితే ఒక AK-47 రైఫిల్, తర్వాత 2 విల్సాస్, తర్వాత 3 మామూలు SLR రైఫిల్స్ అయితే పోలీసులు స్వాధీనం చేసుకొని చెప్పడం జరుగుతుంది. ఇంకా సంఘటన స్థలానికి ప్రస్తుతానికి ములుగు పోలీసులు ఇంకా చేరుకునే ప్రయత్నం ఉన్నారు. ప్రస్తుతానికి ఇది పోయిన తర్వాత ఇది స్పెషల్ స్క్వాడ్ ఆపరేషన్ కాబట్టి ములుగు పోలీసులకు కూడా సరైన సమాచారం లేదు. SIB వాళ్ళు మాత్రమే ఆ సంఘటన స్థలం దగ్గరికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పోలీసులు ఆ దిశగా పయనించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి ఏటునగరంకు తరలిస్తారా, చెర్లకు తరలిస్తారా అనేది తెలియాల్సింది. అసలు ఏ ప్రాంతాల్లో కాల్పులు జరిగాయి, ఏమన్నా పూర్తి ఇన్ఫర్మేషన్ ఉందా? ఛత్తీస్గఢ్ బార్డర్ కరెక్ట్ ఏటునగరం మండలం చెల్పాక అటవీ ప్రాంతం, ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలోకి రావడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చెల్పాక ప్రాంతంలో మావోయిస్టు కదలికలను అని చెప్పి పోలీసులు పసిగట్టడం జరిగింది. మావోయిస్టుల పోలీసు ఇన్ఫార్మర్ నేపథ్యం ఇద్దరిని చంపిన సమయంలో అదే గుట్ట మీదకి వచ్చేయాలని తెలుసుకున్న పోలీసులు గత వారం రోజుల్లో కూంబింగ్ ఆపరేషన్ అయితే చేపట్టడం జరిగింది. SIB చీఫ్ నేతృత్వంలో ఈ టాస్క్ మాత్రం
పోలీసులు ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ అధికారిని హత్య చేయడంతో పాటుగా మరో అమాయక గిరిజన్ని హత్య చేయడం అని చెప్పేసి ఆ పోలీసులు సీరియస్ గా తీసుకోవడం. దీంతో పాటుగా వాజేడు ప్రాంతంలో గిరిజన యువకులందరూ కూడా తమ అమాయకుని చంపారని చెప్పేసి నిన్న వాళ్ళు కరపత్రాలు కూడా జారీ చేయడం జరిగింది. మావోయిస్టులకు వ్యతిరేకంగా వీళ్ళు కరపత్రాలు అయితే జారీ చేయడం జరిగింది. మరోపక్క మావోయిస్టులు సైతం పోలీస్ ఇన్ఫార్మర్లు తప్పటిదారంటూ నిన్న చర్ల భద్రాచలం ప్రాంతంలో కూడా కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే సంఘటన స్థలానికి శబరీష్ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా సంఘటన స్థలానికి ఇంకో గంట సేపు పట్టే అవకాశం ఉన్నట్టు వెళ్తున్నారు. అనిల్, ఇంకా కాల్పులు రైట్. థ్యాంక్ యూ అనిల్. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏటూరు నాగారం డివిజన్ పరిధిలోని మంగపేట, తాడువాయి, కన్నాయిగూడెం అటవీ ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మారుమూల ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతాల్లో సివిల్, సిఆర్పీఎఫ్లతో పాటు పోలీసు బలగాలు మోహరించి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఇప్పటికే లేఖలో మావోయిస్టులు కోరారు. వారోత్సవాల దృష్ట్యా మావోలు ఏదైనా దుశ్చర్యలకు పాల్పడే అవకాశం ఉంది అన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో ములుగు ఏజెన్సీ ప్రాంతాలు గొత్తికోయ గూడాలలో పోలీసులు నిఘా పెంచారు. తుపాకులగూడెం, దేవాదుల, కంతనపల్లి, ముల్లెకట్ట, ఏటూరు నాగారం, అకినపల్లి, మల్లారం, కాటాపురం, బీరెల్లి దట్టమైన అడవులతో పాటు గోదావరి తీర ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలతో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టు మాజీ మిలిటెంట్ సానుభూతి పరులు, గతంలో అరెస్ట్ అయిన మావోయిస్టులకు ఏటూరు నాగారం పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించొద్దని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రధానంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు ఇప్పటికే గట్టి నిఘా ఏర్పాటు చేశారు. గోదావరి ఫెర్రీ పాయింట్ల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. వాహన తనిఖీల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే వారి వివరాలు సేకరించి గుర్తింపు కార్డులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు. గత వారం రోజుల కిందట ఏజెన్సీలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో వాజేడు మండలంలో 2 వ్యక్తులను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు జరుపుకోవాలని లేఖలు, మరోపక్క మావోయిస్టులకు వ్యతిరేకంగా ఆదివాసీ ఐక్య వేదిక పేరుతో వాల్ పోస్టర్లు, ఇంకోపక్క పోలీసుల ముమ్మర తనిఖీలతో ములుగు ఏజెన్సీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.